So in this class we are going to discuss about vector product. ఓకేనా లేదా క్రాస్ ప్రోడక్ట్ అంటే టూ వెక్టార్స్ ని మనం మల్టిప్లై చేస్తే అది స్కేలార్ అంటే రిజల్ట్ అనేది స్కేలార్ వచ్చిందనుకో స్కేలార్ క్వాంటిటీ అంటాం. అదే టూ వెక్టార్స్ ని మల్టిప్లై చేసినప్పుడు మనకి రిజల్ట్ అనేది వెక్టార్ వచ్చిందనుకో దాని వెక్టార్ ప్రోడక్ట్ అంటూ ఉంటాం. కాబట్టి సో ఈ క్లాస్ లో వెక్టార్ ప్రోడక్ట్ ఏందో చూద్దాం. వెక్టార్ ప్రోడక్ట్ అంటే ఇక్కడ డెఫినేషన్ చూడండి. ద వెక్టార్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ ఈజ్ ఎ వెక్టార్. అంటే టూ వెక్టార్స్ యొక్క ప్రోడక్ట్ అంటే దాని రిజల్ట్ ఏమవుతుందంటే వెక్టారే అవుతుంది. హూస్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ దట్ టూ వెక్టార్స్. ఓకేనా, మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ టూ వెక్టార్స్ అండ్ సైన్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్. ఓకేనా, సైన్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్ అంటే ఒక ప్లేన్, ఇది ఒక ప్లేన్ తీసుకున్నాం. ఇట్లా ఒక ప్లేన్ తీసుకొని ఈ ప్లేన్ పైన టూ వెక్టార్స్ ఉన్నాయి. ఇదొక వెక్టార్ పి వెక్టార్, ఇదొక వెక్టార్ క్యూ వెక్టార్ అనుకో, క్యూ వెక్టార్. వాటి మధ్య యాంగిల్ థీటా. ఓకేనా, థీటా. ఇక్కడ ఏమంటున్నారంట, వెక్టార్ ప్రోడక్ట్ ఏమవుతుంది వెక్టారే అవుతుందంట. బట్ ఆ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్స్. అంటే పి వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎట్లా రాస్తాము, పి మాడ్యులస్ ఆఫ్ పి. దీని క్యూని మాడ్యులస్ ఆఫ్ క్యూ గా రాస్తాం. మ్యాగ్నిట్యూడ్స్ ఈ రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ అండ్ సైన్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్. వాటి మధ్య యాంగిల్ ఏముంది, సైన్ యాంగిల్. దాన్ని ఎట్లా రాస్తామంటే పి వెక్టార్ క్రాస్ క్యూ వెక్టార్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ క్యూ సైన్ థీటా. ఓకేనా, సైన్ థీటా. దీన్ని వెక్టార్ ప్రోడక్ట్ అంటాం. ఓకేనా, పి క్రాస్ క్రాస్ ప్రోడక్ట్ అని చెప్తున్నాం కాబట్టి పి క్రాస్ క్యూ గానే రాస్తాం. P cross Q is equals to magnitude of P, magnitude of Q is and sin theta. But two vectors ని ఇక్కడ మనం ప్రోడక్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ ఏంటంటే వెక్టార్ అంట. మరి వెక్టార్ అయినప్పుడు డైరెక్షన్ కూడా కావాలి కదా. ఇది ఓన్లీ మ్యాగ్నిట్యూడే ఇప్పుడు అన్నమాట. ఇది ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ని రిప్రజెంట్ చేస్తాం. మరి డైరెక్షన్ కావాలంటే ఓకేనా, డైరెక్షన్ ఎట్లా ఉండాలి అంటే ఈ రెండింటి యొక్క వెక్టార్స్ యొక్క ప్రోడక్ట్ కి ఒక డైరెక్షన్ అనేది ఉంటుంది. ఆ డైరెక్షన్ అంటే ఈ రెండు వెక్టార్స్ యొక్క ప్రోడక్ట్ ఈ టూ వెక్టార్స్ కి ఎట్లా ఉంటుందంటే పెర్పెండిక్యులర్ గా ఉంటుంది. అంటే సో దిస్ ఈస్ ద పి వెక్టార్ క్రాస్ క్యూ వెక్టార్. అండర్స్టాండ్, పి వెక్టార్ క్రాస్ క్యూ వెక్టార్. ఈ టూ వెక్టార్స్ ని మల్టిప్లై చేసాం. ఇట్లా మల్టిప్లై చేస్తే వచ్చిండే రిజల్ట్ ఇది. దాన్ని ఏమంటున్నాం, పి వెక్టార్ క్రాస్ క్యూ వెక్టార్. ఇప్పుడు డైరెక్షన్ ఉంది కదా, డైరెక్షన్ ని రిప్రజెంట్ చేయాలి. డైరెక్షన్ ని రిప్రజెంట్ చేసేటివి ఏ వెక్టార్స్, యూనిట్ వెక్టార్స్ అని చెప్తూ ఉంటాం. కాబట్టి దీని మీద ఒక యూనిట్ వెక్టార్ తీసుకున్నాం, అది ఎన్ క్యాప్. ఓకేనా, దాని మీద ఒక యూనిట్ వెక్టార్ తీసుకున్నాము, అది ఎన్ క్యాప్. అంటే ఇప్పుడు ఇది మ్యాగ్నిట్యూడ్, మ్యాగ్నిట్యూడ్ తో పాటు డైరెక్షన్ కూడా కావాలి కదా, దట్ ఈస్ ద డైరెక్షన్. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ వెక్టార్ ప్రోడక్ట్. Okay, this is the formula of vector product. P cross Q is equals to modulus of P modulus of Q is into sin theta into n cap. ఇది మొత్తం magnitude అయితే ఇది ఏం చేస్తుంది, డైరెక్షన్. where n is the unit vector, n is the unit vector which is perpendicular to plane to the plane of two vectors. టూ వెక్టార్స్ ఏ ప్లేన్ మీద ఉన్నదో ఆ ప్లేన్ కి పెర్పెండిక్యులర్ గా ఉంటుంది యూనిట్ వెక్టార్. ఆ యూనిట్ వెక్టార్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, డైరెక్షన్ ఆఫ్ వెక్టార్ ప్రోడక్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ వెక్టార్ ప్రోడక్ట్. ఓకేనా, ఇప్పుడు డైరెక్షన్ ని తెలుసుకున్నాం. టూ వెక్టార్స్ ని మల్టిప్లై చేసినా ఓకే. ఇప్పుడు టూ వెక్టార్స్ ఈ వెక్టార్ ఇలా ఉందనుకో, ఇలా తిరిగాయి అనుకోండి, అప్పుడు డైరెక్షన్ అప్వర్డ్ లో ఉన్నట్టు. అంటే ఏది, పి నుంచి క్యూకి ఇలా తిరిగింది అనుకో, ఆ డైరెక్షన్ అప్వర్డ్ డైరెక్షన్ లో ఉన్నట్టు. లేదా క్యూ నుంచి పీకి ఇట్లా తిరిగింది అనుకో, డైరెక్షన్ ఎలా ఉన్నట్టు, డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది. ఏది, ఈ వెక్టార్ ప్రోడక్ట్, ఈ రిజల్టెంట్ ప్రోడక్ట్ అనేది ఒకసారి అప్వర్డ్ లో ఒకసారి డౌన్వర్డ్ లో. ఎలా ఒకసారి అప్వర్డ్ అంటే వెక్టార్స్ పి నుంచి క్యూకి తిరిగినప్పుడు. ఓకేనా, అంటే ఓకే. సో ఇది ఇప్పుడు వెక్టార్ పి అనుకుంది. ఓకే, ఇది వెక్టార్ క్యూ, ఇది ప్రోడక్ట్ వెక్టార్. ఓకే, వెక్టార్ పి వెక్టార్ క్యూ. నెక్స్ట్ ఇవి ఇట్లా ఉన్నాయి. ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ ఇది అన్నమాట, ప్రోడక్ట్ వెక్టార్. పి నుంచి క్యూకి ఎలా తిరిగింది అనుకో, డైరెక్షన్ ఎలా ఉన్నట్టు, ప్రోడక్ట్ వెక్టార్ అప్వర్డ్ డైరెక్షన్ లో ఉన్నట్టు. సో బట్ ఇలా తిరిగింది అనుకో, మనం ఏం చేయాలి, ఇప్పుడు డైరెక్షన్ కిందకి వెళ్ళిపోతుంది. అంటే డైరెక్షన్ P
క్యూ నుంచి పీకి ఇలా రొటేట్ అయినప్పుడు డైరెక్షన్ ఎట్లా వస్తుందంటే క్యూ డౌన్వర్డ్ డైరెక్షన్కి వస్తుంది. అది ఎలా తెలుసుకుంటామంటే మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా, దేర్ ఆర్ 2 మెథడ్స్. ఆ 2 మెథడ్స్ ఏవేవరా అంటే రైట్ హ్యాండ్ థంబ్ రూల్, రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఒకటి. నెక్స్ట్ రైట్ హ్యాండెడ్ స్క్రూ రూల్, రైట్ హ్యాండెడ్ స్క్రూ రూల్. ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ఏం చేద్దామంటే డైరెక్షన్ ని తెలుసుకోవచ్చు. రైట్, ఓకే, అది చూద్దాం. రైట్ హ్యాండ్ థంబ్ రూల్, అది చూద్దాం. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అంటే ఇఫ్ ఫింగర్ కర్ల్ ఇన్ ద ఫింగర్స్ కర్ల్ ఇన్ ద డైరెక్షన్ ఫ్రమ్ P to Q అంటే ఇక్కడ చూద్దాం. హియర్ దేర్ ఇస్ ఎ వెక్టర్ P వెక్టర్ ఉంది, ఇంకొక వెక్టర్ Q వెక్టర్ ఉంది. ఓకేనా, Q వెక్టర్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, రైట్ హ్యాండ్ థంబ్ రూల్, రైట్ హ్యాండ్ తీసుకోవాలి. ఇది రైట్ హ్యాండ్, ఇది ఫింగర్స్ ఇలా మడిచాను అనుకో, ఇలా ముడిస్తే, ఇలా నేను మడిస్తే దానికి కర్ల్ చేయడం అనమాట. ఓకేనా, కర్ల్ చేస్తున్నాను. ఫింగర్స్ ఏం చేస్తున్నాను, ఇఫ్ ద ఫింగర్స్ కర్ల్ ఇన్ ద డైరెక్షన్ ఫ్రమ్ P to Q, P నుంచి Q వైపు, అంటే ఇది పైన ఉన్నట్టు కాదు, ఇది P ఇలా ఉంది. ఓకేనా, ఇక్కడ Q ఇట్లా ఉంది, P Q, ఇక్కడ ఇది P, ఇది Q. నేను ఫింగర్స్ ఇలా పెట్టుకొని సో P నుంచి Q వైపుకి ఫింగర్స్ ఇలా కర్ల్ చేస్తున్నా, ఇలా ముడుస్తున్నా. ఓకేనా, ఇలా తీసి ఇలా ముడిచాను. ఓకే, సో ఇలా కర్ల్ చేసినప్పుడు P నుంచి Qకి త్రూ ఏ స్మాలర్ యాంగిల్, కొంత యాంగిల్తో ఇలా నేను కర్ల్ చేశాను. between them, then the direction of the thumb gives the direction of P into Q, direction of P vector Q vector అంటే P cross Q. అంటే నేను ఇలా ఫింగర్ చేసిన థంబ్ ఎలా ఉంది, అప్వర్డ్ ఉంది కదా, థంబ్ షోస్ ద డైరెక్షన్ ఆఫ్ క్రాస్ ప్రోడక్ట్. దిస్ ఈస్ ద P vector cross Q vector. ఓకే, ఎలా ఇట్లా ఎలా ముడుస్తున్నాం యాంటీ క్లాక్ వైజ్ గా, కాబట్టి ఈ విధంగా తిరుగుతుంది. ఓకే, ఇట్లా తిప్పుతున్నాం కాబట్టి అప్వర్డ్ డైరెక్షన్. ఇప్పుడు ఇదే నేను ఫింగర్స్ ఇలా పెట్టుకొని Q నుంచి Pకి ఇలా కర్ల్ చేయాలి. Q నుంచి P ఇలా ఫింగర్స్ నేను ఇలా కర్ల్ చేసినప్పుడు ఎలా ఉంది, నా థంబ్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది, డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. కాబట్టి దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ P వెక్టర్ డాట్ Q వెక్టర్. ఇదేమో P నుంచి Qకి తిప్పినప్పుడు కర్ల్ చేస్తే, ఇక్కడేమో Q టు P కర్ల్ చేసినప్పుడు డైరెక్షన్ ఇలా ఉంటుంది, ఎట్లా తిప్పుతున్నాం. కాబట్టి ఇది ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఓకేనా, ఇలా తిప్పుతూ ఉన్నాం కాబట్టి దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ దట్ వన్. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేస్తాము, రైట్ హ్యాండ్ థంబ్ రూల్ లో చూస్తాం. ఇఫ్ ద ఫింగర్స్ కర్ల్ ఇన్ ద డైరెక్షన్ ఫ్రమ్ P to Q through a smaller angle between them, then the direction of thumb gives the vector product. ఇలా మనకి వెక్టర్ ప్రోడక్ట్ యొక్క డైరెక్షన్ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి. ఓకే, ఇప్పుడు రైట్ హ్యాండెడ్ స్క్రూ రూల్. ఓకే, ఇప్పుడు ఒక ప్లేన్ పైన మనం స్క్రూని ఇలా టైట్ చేస్తుంటాం కదా, ఇది ఒక ప్లేన్ అనుకోండి. రైట్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్లేన్, ఈ ప్లేన్ పైన స్క్రూని ఇలా టైట్ చేస్తాం. ఇలా టైట్ చేసినప్పుడు ఏమవుతుంది, స్క్రూ అనేది లోపలికి వెళ్తుంది, పైకి వెళ్తుంది. ఎట్లా, ఇలా టైట్ చేసినప్పుడు. మనం అలా ఇలా తీసినప్పుడు క్రిందకు వచ్చేస్తుంది స్క్రూ అనేది. అంటే స్క్రూ అనేది మూవ్ అయ్యేది, అంటే అప్వర్డ్కి మూవ్ అవడం లేదా డౌన్వర్డ్కి మూవ్ అయ్యేదాన్ని ఏం చెప్తున్నామంటే డైరెక్షన్ ఆఫ్ వెక్టార్ ప్రోడక్ట్ గా చెప్తున్నాం. అది ఎలా అంటే ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒక ప్లేన్ పైన 2 వెక్టార్స్ ఉన్నాయి అనుకున్నాం. ఓకే, ఈ ప్లేన్, దిస్ ఇస్ ద ఒక ప్లేన్, ఈ ప్లేన్ పైన 2 వెక్టార్స్, ఇది P వెక్టార్, నెక్స్ట్ ఇది Q వెక్టార్. ఇలా ఉంది, వాటి మధ్య కొంత యాంగిల్ ఇట్లా ఉంది అనుకున్నాం. ఇప్పుడు మనము స్క్రూని ఇక్కడ టైట్, ప్లేన్ పైకి ఇలా టైట్ చేస్తున్నాం. టైట్ చేసినప్పుడు వెక్టార్స్ అనేది Q నుంచి P నుంచి Qకి వెళ్తుంది చూడండి. ఇలా తిప్పినప్పుడు ఇలా ఇలా తిరుగుతూ ఉంది, అంటే ఇలా తిరుగుతుంది. ఇలా తిరిగినప్పుడు స్క్రూ ఏమవుతుంది, పైకి వెళ్తుంది కదా. ఓకేనా, అది ఎట్లా చూద్దాం. ఇది స్క్రూ, ఇది ఈ స్క్రూ. ఈ స్క్రూ ఏం చెప్తుందంటే దిస్ ఇస్ ఇట్ షోస్ ద డైరెక్షన్ ఆఫ్ P వెక్టర్ క్రాస్ Q వెక్టర్. that if the tip of the screw moves up, ఓకేనా, అప్ కి వెళ్తానంటే స్క్రూ అనేది పైకి వెళ్తానంటే వెక్టర్స్ ఎలా రొటేట్ అయినట్టు, P నుంచి Q కి రొటేట్ అయినట్టు ఎలా తిప్పుతూ ఉన్నాం, ఎలా రొటేట్ అవుతున్నాం ఫ్రమ్ P to Q. hence vector product P cross Q directed upward direction. Similarly it can be moved from Q to P. ఇప్పుడు ఇలా ఇలా రొటేట్, మనం రివర్స్ తిప్పుతున్నాం అంటే స్క్రూని తీసేస్తున్నాం. ఇలా Q నుంచి P కి వెక్టర్ రొటేట్ అయినప్పుడు ఇట్ డైరెక్టెడ్ డౌన్వర్డ్ డైరెక్షన్. అప్పుడు ఏమవుతుందంటే Q నుంచి P కి రొటేట్ అయ్యింది అంటే అప్పుడు డైరెక్షన్ ఆఫ్ P క్రాస్ Q ఏమవుతుంది, డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది.
Okay, so this is about right-handed screw rule. If the tip of the screw moves up when the hand is rotated from P to Q, hence P cross Q directed upward, otherwise it will be in downward direction. If it is rotated Q to P, in the direction of the P vector dot Q cross Q vector is downward direction, right? Okay, this is the methods to know about the vector product, డైరెక్షన్ ఆఫ్ వెక్టర్. ఇక్కడ వరకు క్రాస్ ప్రోడక్ట్ డెఫినేషన్, ఆ క్రాస్ ప్రోడక్ట్ యొక్క డైరెక్షన్ ఏ మెథడ్స్ ద్వారా తెలుసుకుంటామో ఇవన్నీ తెలుసుకున్నాం. ఓకేనా? క్రాస్ ప్రోడక్ట్ కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ ఏవో ఒకసారి చూద్దాం. ఓకేనా? క్రాస్ ప్రోడక్ట్ అంటేనే ఫార్ములా ఏంది? P వెక్టర్ క్రాస్ Q వెక్టర్ ఇస్ ఈక్వల్స్ టు మాగ్నిట్యూడ్ ఆఫ్ P మాగ్నిట్యూడ్ ఆఫ్ Q sin θ ఇంటూ n క్యాప్. ఇది ఫార్ములా, రైట్? ఇప్పుడు ప్రాపర్టీస్ ఏందో చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ క్రాస్ ప్రోడక్ట్. క్రాస్ ప్రోడక్ట్, it does not obey the commutative law. Okay, it does not obey the commutative law. Commutative law అంటే P వెక్టర్ క్రాస్ Q వెక్టర్ is not equals to Q వెక్టర్ క్రాస్ P వెక్టర్. ఇట్లా ఇది ఒబే చేయదు. క్రాస్ ఏది? కమ్యుటేటివ్ లా. ఇట్ డస్ ఒబే ద డిస్ట్రిబ్యూటివ్ లా. ఇట్ డస్ ఒబే ద డిస్ట్రిబ్యూటివ్ లా. ఎలా డిస్ట్రిబ్యూటివ్ లా అంటే P వెక్టర్ క్రాస్ Q వెక్టర్ ప్లస్ R వెక్టర్ ఇస్ ఈక్వల్స్ టు P వెక్టర్ క్రాస్ Q వెక్టర్ ప్లస్ P వెక్టర్ క్రాస్ R వెక్టర్. ఇట్ డస్ ఒబే. ఇది డిస్ట్రిబ్యూటివ్ లాని ఒబే చేస్తారు. నెక్స్ట్, ఇప్పుడు టూ వెక్టర్స్ అనేటివి ప్యారలల్ గా ఉన్నాయనుకోండి. ఇఫ్ టూ వెక్టర్స్, ఇది ఇట్ అని రాస్తున్నాను, ఇఫ్ ఇవన్నీ సరే ఇది ఇట్. ఓకే, ఇట్. ఇఫ్ టూ వెక్టర్స్ ఆర్ ప్యారలల్ లో ఉంటే దట్ మీన్స్ θ ఏమవుతుంది? 0. θ 0 అయితే sin 0 ఏమవుతుంది? 0. అంటే P వెక్టర్ క్రాస్ Q వెక్టర్ is equals to magnitude of P magnitude of Q sin 0 into n cap. sin 0 0, ఈ మొత్తం ఏమైపోతుంది ఇప్పుడు? 0. అంటే P వెక్టర్ క్రాస్ Q వెక్టర్ ఏమవుతుంది? 0. ఓకేనా? P వెక్టర్ క్రాస్ Q వెక్టర్ is 0 అంటే వెక్టర్ ప్రోడక్ట్ 0 అయింది. If a vector multiplied by itself or if a vector products itself, fourth one, if a vector products itself దానంతట అదే మల్టిప్లై చేసుకుంటే అప్పుడు θ ఏమవుతుంది? 0. θ వాల్యూ 0. అంటే వెక్టర్ ఇలా ఒక వెక్టర్ ఉంది P వెక్టర్. ఆ P వెక్టర్ దాని అదేం చేయాలి? మల్టిప్లై చేసుకోవాలి అదే వెక్టర్ దానికి. అప్పుడు θ ఏమైనట్టు? 0. అప్పుడు P వెక్టర్ క్రాస్ P వెక్టర్ ఇస్ ఈక్వల్స్ టు మాగ్నిట్యూడ్ ఆఫ్ P మాగ్నిట్యూడ్ ఆఫ్ మళ్ళా P నే sin 0 ఇంటూ n క్యాప్. sin 0 0 కాబట్టి వెక్టర్ ప్రోడక్ట్ ఏమైంది? 0 నే. టూ డిఫరెంట్ వెక్టర్స్ ప్యారలల్ గా ఉన్నప్పుడు వెక్టర్ ప్రోడక్ట్ 0. ఒక వెక్టర్ తనకు తానే వెక్టర్ ప్రోడక్ట్ చేసుకున్న వెక్టర్ ప్రోడక్ట్ ఏమవుతుంది? 0 అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ టూ వెక్టర్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. Okay, next, if two vectors are perpendicular to each other. సరే, ఒక వెక్టర్ తనకు తానే, దీనికన్నా ముందు అది చూద్దాం. ఒక వెక్టర్ తనకు తానే ప్రోడక్ట్ చేసుకుంటే వెక్టర్ ప్రోడక్ట్ ఏమైంది? 0 అయింది. అట్లా యూనిట్ వెక్టర్స్ అయితే, ఇన్ కేస్ ఇఫ్ యూనిట్ వెక్టర్స్ అయినప్పుడు ఐ క్యాప్ ఇంటూ క్రాస్ ఐ క్యాప్ ఏమవుతుంది అప్పుడు? కానీ 0. జే క్యాప్ క్రాస్ జే క్యాప్ ఒక వెక్టర్ దాంతోనే మల్టిప్లై చేసుకుంటే వెక్టర్ ప్రోడక్ట్ ఇక్కడ ఏమైంది? P వెక్టర్ క్రాస్ P వెక్టర్ వాల్యూ 0 అయింది. అట్లా జే వెక్టర్ క్రాస్ జే వెక్టర్ 0 ని జే క్యాప్, కే క్యాప్ క్రాస్ కే క్యాప్ గాని 0 నే అవుతుంది. ఓకేనా? అది నెక్స్ట్, ఇఫ్ టూ వెక్టర్స్ ఆర్ ఇన్ perpendicular
ఓకే తీటా ఏమవుతుంది 90 డిగ్రీస్ అవుతుంది. ఓకే తీటా వాల్యూ 90 డిగ్రీస్. టూ వెక్టార్స్ 90 డిగ్రీస్ పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు p వెక్టార్ క్రాస్ q వెక్టార్ ఇస్ ఈక్వల్స్ టు మాగ్నిట్యూడ్ ఆఫ్ p మాగ్నిట్యూడ్ ఆఫ్ q sin 90 n క్యాప్ sin 90 1 కాబట్టి pq n క్యాప్ అనేది వస్తుంది. ఓకేనా క్రాస్ ప్రోడక్ట్ ఏమైంది ఆ రెండింటిని మల్టిప్లై చేసుకుని డైరెక్షన్ వస్తే అప్పుడు క్రాస్ ప్రోడక్ట్ అనేది వచ్చేస్తుంది. అంటే ఇక్కడ జీరో కాదు sin 90 1 కాబట్టి pq n క్యాప్ అనేది వచ్చింది. నెక్స్ట్ n క్యాప్ అనేది డైరెక్షన్ కాబట్టి in case of orthogonal unit vectors యూనిట్ వెక్టార్స్ అయితే ఓకేనా అంటే దాని మీనింగ్ ఏంటి ఆర్థోగోనల్ యూనిట్ వెక్టార్స్ i j k ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ సేమ్ వెక్టార్స్ మల్టిప్లై అయ్యాయి ఇక్కడ డిఫరెంట్ i క్యాప్ క్రాస్ j క్యాప్ ఇస్ ఈక్వల్స్ టు మాగ్నిట్యూడ్ ఆఫ్ i క్యాప్ మాగ్నిట్యూడ్ ఆఫ్ j క్యాప్ sin 90 into n cap. ఓకే మాగ్నిట్యూడ్ ఆఫ్ యూనిట్ వెక్టర్ 1 into 1 into 1 మొత్తం ఏమవుతుంది 1 అవుతుంది. మిగిలింది ఏంది n క్యాప్. n క్యాప్ అనేది ఏంది డైరెక్షన్ ని రిప్రజెంట్ చేస్తుంది. మరి i j k ని మల్టిప్లై చేస్తే డైరెక్షన్ ఏంది ఓకే అది ఎలా తెలుసుకున్నామంటే ఇక్కడ చూడండి ఇది వెక్టర్ i క్యాప్ ఇది j క్యాప్ ఇట్లా k క్యాప్ అనేది ఉంటుంది. ఈ టూ ఇక్కడ చూడండి ఈ వెక్టర్ అంటే ఇది ఎట్లా ఉన్నట్టు ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఉన్నట్టు ఇది ఇట్లా ఇది i పైకి j ఓకేనా దాని పక్కన ఇది ఇటు సైడ్ ఉన్నట్టు అప్పుడు వెక్టార్స్ నేను ఏం చేస్తున్నాను i నుంచి j కి మల్టిప్లై చేస్తే డైరెక్షన్ ఎలా ఉన్నట్టు q వైపు ఉన్నట్టు ఓకేనా డైరెక్షన్ ఎలా ఉన్నట్టు q వైపు i ని j ని మల్టిప్లై చేస్తే వాటి యొక్క వెక్టార్ ప్రోడక్ట్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది k డైరెక్షన్ లో ఉంటుంది q కాదు k డైరెక్షన్ లో కాబట్టి i క్యాప్ ఇంటూ j క్యాప్ ఇస్ ఈక్వల్స్ టు k క్యాప్ ఓకేనా అలాగే j క్యాప్ ఇంటూ k క్యాప్ ఇస్ ఈక్వల్స్ టు i క్యాప్ నెక్స్ట్ k క్యాప్ ఇంటూ i క్యాప్ ఇస్ ఈక్వల్స్ టు k క్యాప్ j క్యాప్ ఓకే దాని డైరెక్షన్ ఎలా తెలుసుకోవాలో చూడు ఇది i j క్యాప్ i క్యాప్ k క్యాప్ ఇలా ఉందనుకో i ని j ని మల్టిప్లై చేస్తే డైరెక్షన్ k క్యాప్ j ని k ని మల్టిప్లై చేస్తే డైరెక్షన్ i క్యాప్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే డైరెక్షన్ i క్యాప్ k ని i ని మల్టిప్లై చేస్తే డైరెక్షన్ j క్యాప్ i ఇంటూ j డైరెక్షన్ k j ఇంటూ k డైరెక్షన్ i k ఇంటూ i డైరెక్షన్ j క్యాప్ ఓకేనా ఇలా తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా తిప్పామనుకో దానికి రివర్స్ లో అంటే రివర్స్ లో తిప్పినప్పుడు మైనస్ j క్యాప్ ఇంటూ i క్యాప్ అప్పుడు డైరెక్షన్ k మైనస్ k క్యాప్ ఆపోజిట్ గా తిరుగుతుంది కాబట్టి నెగిటివ్ తీసుకుంది మైనస్ k క్యాప్ ఇంటూ j క్యాప్ అప్పుడు i క్యాప్ మైనస్ i క్యాప్ ఇంటూ k క్యాప్ ఇస్ ఈక్వల్స్ టు j క్యాప్ రివర్స్ లో అట్లా తిరిగినప్పుడు కానీ డైరెక్షన్ అవేం మారదు అదే విధంగానే ఉంటుంది. ఇది ఆర్థోగోనల్ యూనిట్ వెక్టార్స్ అంటారు రైట్ ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి టూ వెక్టార్స్ ఓకే టూ వెక్టార్స్ p వెక్టార్ ఇస్ ఈక్వల్స్ టు px i క్యాప్ py j క్యాప్ pz k క్యాప్ q వెక్టార్ ఇస్ ఈక్వల్స్ టు qx i క్యాప్ qy j క్యాప్ qz k క్యాప్ ఇలా టూ వెక్టార్స్ ఉన్నాయి. వాటి క్రాస్ ప్రోడక్ట్ కావాలంటే ఏం చేయాలి క్రాస్ ప్రోడక్ట్ కావాలి అంటే డైరెక్ట్ గా మల్టిప్లై చేయకూడదు వీటిని మ్యాట్రిక్స్ లో ఒక రూల్ అనేది వస్తుంది టూ మ్యాట్రిక్స్ ని ఎలా మల్టిప్లై చేయాలి అలా మనం i j k ని తీసుకున్నాం i క్యాప్ j క్యాప్ ఇక్కడ k క్యాప్ ఇలా ఓకే ఇట్లా మ్యాట్రిక్స్ లాగా రాస్తాం. i ఏముంది px qx సరే ఇది px py pz మళ్ళీ q లో qx qy qz ఇట్లా ఉందనుకో ఇలా రాసుకోవాలి i j ఇలా మ్యాట్రిక్స్ రూపంలో i క్యాప్ px qx j క్యాప్ py qy k క్యాప్ pz qz ఇలా రాసుకున్నాం. ఇప్పుడు మనకి మామూలుగా మ్యాట్రిక్స్ చేసేటప్పుడు ఈ టర్మ్ కావాలి అంటే ఈ లైన్ ని వదిలేయాలి
ఏడి మైనస్ బీసీ ఫార్ములా గుర్తుంది కదా, ఏడి మైనస్ బీసీ ఆ ఫార్మేట్. అంటే ఒక వెక్టార్స్ ఇట్లా ఉంది అనుకోండి, దాని ఏబిసిడి ఇట్లా ఉంది, దీని ర్యాంక్ లాగా ఎట్లా కనిపెడతాము, ఏడి మైనస్ బీసీగా రాస్తాం, ఏడి మైనస్ బీసీ. అట్లా మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఈ ఐ క్యాప్ కావాలి, దానికనేసి ఐ రోని ఈ కాలంని వదిలేసి మనం ఏం చేస్తున్నామంటే ఏడి మైనస్ బీసీగా రాస్తాం. ఐ క్యాప్ ఇంటూ ఏడి పివైక్యూజెడ్ మైనస్ పిజెడ్ క్యూవై. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిపోయింది, ఏది ఐతో అయిపోయింది. ఓకే, మనకి ఇప్పుడు ఐ అనేది క్లియర్ అయిపోయింది, నోని. ఇప్పుడు జే కావాలి, జే కావాలి అన్నప్పుడు ఈ రోని ఈ కాలంని వదిలేసి, అంటే మైనస్ జే క్యాప్ ఇంటూ దీన్ని వదిలేసి ఏడి మైనస్ బీసీ పిఎక్స్ఏ క్యూజెడ్ అనేది డి, ఏడి మైనస్ బీసీ పిజెడ్ మైనస్ క్యూఎక్స్, పిజెడ్ క్యూఎక్స్, ఏడి మైనస్ బీసీ. ఇది అయిపోయింది. మిడిల్ వన్కి ఖచ్చితంగా మైనస్ అనేది పెట్టాలి, మైనస్. నెక్స్ట్ ప్లస్ కే క్యాప్, కే క్యాప్ కావాలన్నప్పుడు మళ్ళీ ఇవన్నీ వదిలేదు. ఇంకా కే క్యాప్ కావాలన్నప్పుడు ఈ కాలంని ఈ రోని వదిలేసి, ఇంకా కావాల్సింది ఏంటి, ఏడి మైనస్ బీసీ. ఓకే, ఏడి అంటే పిఎక్స్ క్యూవై మైనస్ పివై క్యూఎక్స్. ఓకే, that is the మన p cross, therefore p vector cross q vector is equals to pyqz minus pzqy into I vector, I cap. So minus px into qz minus pz into qx into j cap plus px into qy minus py into qx into k cap. సో టూ వెక్టార్స్ ఇలా ఇచ్చేసి వాటి క్రాస్ ప్రోడక్ట్ కావాలంటే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకేనా, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకొని మనం ఆ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేయాలి. రైట్, ఓకే. సో దిస్ ఈస్ అబౌట్ ద టూ వెక్టార్స్. నెక్స్ట్ n cap is a unit vector perpendicular to p vector cross q vector, p vector and q vector in the plane, in a plane, then n cap is equals to p vector cross q vector by magnitude of p vector cross q vector. ఇది ఒక యూనిట్ వెక్టర్ అనేది p కి q కి పర్పెండిక్యులర్ గా ఉంటే అప్పుడు ఆ n ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, p వెక్టర్ క్రాస్ q వెక్టర్ బై మాగ్నిట్యూడ్ ఆఫ్ p వెక్టర్ క్రాస్ q వెక్టర్ గా రాసుకోవాలి. ఇఫ్ p వెక్టర్ ఇస్ ఈక్వల్స్ టు pxi క్యాప్ ప్లస్ pyj క్యాప్ ప్లస్ pz k క్యాప్ అండ్ q is vector is equals to qxi cap plus qyj cap plus qz k cap are parallel. Okay, are parallel to each other. Then px by qx is equals to py by qy is equals to pz by qz is equals to constant. ఓకేనా, టూ వెక్టార్స్ అవి ప్యారలల్ గా ఉన్నాయి, వాటి రేషియోస్ ఏమైపోతుంది, కాన్స్టెంట్ అవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ ప్రోడక్ట్స్. ఓకేనా, ఇక్కడ వరకు ప్రాపర్టీస్. ఈ ప్రాబ్లం చూడండి, ద క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ 2i minus 3j plus 4k and i plus 4j minus 5k వాటి క్రాస్ ప్రోడక్ట్ చేయాలి. ఎలా చేయాలో చూద్దాం. సొల్యూషన్, లెట్ p వెక్టార్ is equals to 2i cap minus 3j cap plus 4k cap. నెక్స్ట్ q వెక్టార్ is equals to నెక్స్ట్ ఇంకేం కావాలి, ఇది 2 అది i cap plus 4j cap minus 5k cap. ఓకేనా, దీన్ని క్రాస్ ప్రోడక్ట్ చేయాలి, p క్రాస్ q. ఇంతకు ముందే చెప్పాను ఎలా చేయాలి, మ్యాట్రిక్స్ రూపంలో ఉండాలి, i j k. ఓకేనా, i ఏముంది ఇక్కడ 2 ఉంది, ఇక్కడ i దగ్గర ఏం లేదు కాబట్టి 1,
ఇక్కడ ఏముంది జేలో -3 ఇది 4 నెక్స్ట్ ఇక్కడ ఏముంది కేలో 4 ఇది -5 ఓకేనా -5 ఓకే ఐ క్యాప్ ఇంటూ ఇప్పుడు ఇది వదిలేస్తాం అంటే ఈ లైన్ వదిలేస్తాం ఏడి -3 ఇంటూ -5 3 5 ఆర్ 15 ఓకేనా ఏడి మైనస్ బీసీ 4 4 ఆర్ 16 మైనస్ జే క్యాప్ ఇంటూ జే క్యాప్ అంటే ఈ మిడిల్ వన్ ఈ ఐజేకేలు వదిలేయాలి ఇంకా ఓకేనా వదిలేస్తే ఏడి మైనస్ బీసీ 2 5 ఆర్ 10 -10 మైనస్ 4 1 ఈజ్ 4 ప్లస్ కే క్యాప్ ఇంటూ కే క్యాప్ అంటే ఇప్పుడు ఈ లైన్ వదిలే ఏడి అంటే 2 4 ఆర్ 8 మైనస్ బీసీ 3 1 is 3 మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుంది ప్లస్ అవుతుంది 3 ఓకేనా ఏడి మైనస్ బీసీ ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి అది ప్లస్ అయింది సో ఇక్కడ ఏమొస్తుంది -1 ఇంటూ ఐ క్యాప్ మైనస్ ఇదేమవుతుంది -14 ఇంటూ జే క్యాప్ నెక్స్ట్ ప్లస్ 11 ఇంటూ కే క్యాప్ therefore minus I cap plus 14 J cap plus 11 K cap. So this is the cross product of P vector and Q vector. Okay, that is the cross product.